అందరికీ హాయ్. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ జాబ్ అలర్ట్స్. ఇక్కడ చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల కోసం 14,190 ఖాళీలను ప్రకటిస్తూ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ 2024 ఈ నెల డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఎస్బీఐ ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించింది. అలాగే ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆకర్షిస్తూ ఎస్బీఐ క్లర్క్ పరీక్షను ఎక్కువ కోరుతున్నారు. అవసరమైన అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ్లను 17 డిసెంబర్ నుంచి 7 జనవరి 2025 వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా మనకి దాదాపుగా 10 నుంచి 15 రోజులు ఉంది. అలాగే క్లర్క్ అంటే ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్లలో జూనియర్ అసోసియేట్ స్థానానికి అభ్యర్థులు రిక్రూట్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటా ఎస్బీఐ క్లర్క్లను నిర్వహిస్తుంది. ఎస్బీఐ క్లర్క్ అంటే అన్ని క్లయింట్స్ దగ్గర పరస్పర చర్యలు మరియు సంబంధిత కార్యకలాపాలు బ్యాంకు, అలాగే అభ్యర్థుల దగ్గర నుంచి క్యాషియర్లు, డిపాజిట్లు మరియు నిర్దిష్ట ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ను రూపొందించే ఇతర పోస్టులుగా నియమించబడతారు. అలాగే ఈ యొక్క పరీక్ష సారాంశం చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ ఉద్యోగం. అలాగే ఇక్కడ మనకి 13,700 పైచిలకు ఉద్యోగాల ఖాళీలు అనేది ఉన్నాయి. అలాగే ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర అంటే లడాక్ మనకు అవసరం లేదు కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు అయితే డిసెంబర్ 17 నుంచి అప్లికేషన్ ప్రారంభమైంది. ఇది జనవరి 7 వరకు ఉంది. ఇది పరీక్ష అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా దీన్ని క్వాలిఫై అవుతారు. జీతం వచ్చేసి 46,000 ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ అప్రాక్సిమేట్లీగా అయితే మనకి తెలంగాణ, ఆంధ్రలో కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ అయిన SBI.in నుంచి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైన తేదీలు చూసినట్టయితే క్లర్క్ అనేది డిసెంబర్ 17 మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రారంభమైంది. అలాగే దీనికి లాస్ట్ అప్లై వచ్చేసి జనవరి 7 వరకు ఉంది. దీని యొక్క ప్రిలిమ్స్ అనేది ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశం ఉంది. అలాగే మెయిన్స్ అనేది మార్చి, ఏప్రిల్ నెలలో ఉండే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో చూసుకోగా దీనికి దగ్గర 342 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓబీసీ 92, ఎస్సీ 54, ఎస్టీ 23, అలా ఇతరులకు 13, 9 అలా పోస్టులు ఉండడం అనేది జరిగినది. అలాగే ఎస్బీఐ క్లర్క్ దరఖాస్తు యొక్క ఫీజు వచ్చేసి మనకి అంటే ఇక్కడ మనకి వర్గాల ద్వారాగా మనకి ఎగ్జామ్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థికి అయితే ఏమీ రుజుము అవసరం లేదు. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ వాళ్ళకైతే 750 రుజుము అనేది మనం ఒక్కసారి చెల్లించడం జరుగుతుంది. అలాగే దీని యొక్క విద్యా అర్హతలు వచ్చేసి ఈ నెల 31 లోపల ఉన్న విద్యా అర్హతలు వచ్చేసి తప్పనిసరిగా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా చెల్లుబాటు అయ్యే గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ కావాలి. ప్రభుత్వం ద్వారా గుర్తించిన, లేదంటే ఈ డిగ్రీ లేకుంటే ప్రభుత్వం ద్వారా గుర్తించిన సమాన డిగ్రీ అర్హత కలిగి ఉన్నది, డ్యూయల్ డిగ్రీ అయినా సర్టిఫికేట్ ఐడిడి కలిగి ఉన్న అభ్యర్థులు మనం దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక కొత్త విషయం ఏంటంటే మనకి ఎక్కువ అవకాశం కలిగించేది ఏంటంటే గ్రాడ్యుయేట్ చివరి సెమిస్టర్ చదువుతున్న ఈ నెల సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎగ్జామ్ ఫీజు కట్టి మనం రాసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ వయస్సుకు వస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, అండ్ జనరల్స్ అభ్యర్థులు వచ్చి 38 సంవత్సరాలు, అండ్ వికలాంగులకు 43 సంవత్సరాలు. ఓబీసీ, ఎస్టీకి వికలాంగులు ఓబీసీ వచ్చేసి 41 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీకి 43 సంవత్సరాలు, వికలాంగులు ఓబీసీ వచ్చేసి 41 సంవత్సరాలు. ఇంకా ఉన్నాయి చూడండి, నోటిఫికేషన్లో నేను పీడిఎఫ్ లింక్ ద్వారా ఇస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ చూసి మీరు అప్లై చేసుకోండి. అలాగే ప్రిలిమినరీ పరీక్ష అనేది ఇంగ్లీష్ అండ్ అర్థమెటికల్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 60 మినిట్స్లో మనం దీన్ని ఈ ఎగ్జామ్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎస్బీఐ ఎలా ఎంపిక చేస్తారంటే ఎస్బీఐ అనేది క్లరికాలికల్ కాబట్టి అభ్యర్థులు 2 దశల వరకు, ఒకటి ప్రిలిమ్స్ ద్వారా, తర్వాతకి మెయిన్స్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్లు పొందేందుకు 2 దశలు క్లియర్ చేస్తూ ఉంటుంది. అలాగే జూనియర్ అసోసియేట్ ద్వారా ఇంటర్ సర్కిల్ బదిలీ అండ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ కోసం ఎలాంటి నిబంధన లేదు. అలాగే ఇంకోటి గమనిక చూసినట్టయితే ఎస్బీఐ యొక్క శిక్షణ పొందిన అప్రెంటిస్ గరిష్ట మార్కుల్లో 2.5 200 మార్కుల్లోనూ 5 మార్కులు బోనస్ మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కని అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ అనుకుంటున్నాం. అంటే అర్హత ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే దీని యొక్క సిలబస్ వచ్చేసి ప్రిలిమ్స్కి వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి. ఓకే అండి, ఇది నేను లింక్లో మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఒకసారి దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. చాలా తక్కువ సమయం ఉంది, ఎక్కువ అప్లై చేసుకోండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.